కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఒక మాట చదువుకొని వాక్యం మనకు వెళ్దాం. రండి, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 8వ వాక్యం. అందరు తీశారా? ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 8వ వాక్యం మళ్ళా చదువుకుందాం. అందరు కలిసి చదవండి. ఇప్పుడు బబులోను నిమిష మాత్రములోనే కూలిపోవును, కూలి తొద్దునీలాయును, దానిని గూర్చి అంగలార్చుడి, అది స్వస్థత నొందునేమో, దాని నొప్పి కొరకు ఏంటమ్మా గుగ్గిలము తీసుకుని రండి. దేవునికి స్తోత్రం. గుగ్గిలము ఎప్పుడైనా విన్నారా వాక్యంలో? నొప్పి తగ్గించడానికి, గాయానికి పూయటానికి, నొప్పులు తగ్గటానికి వాడేటువంటి ఒక పదార్థం. మన జండు బామ్ లాగా, మూలాగా ఇప్పుడు మనం వాడుతున్నాం పెయిన్ కిల్లర్. ఈ పెయిన్ కిల్లర్ దేనికి వాడతాం మనం? నొప్పి తెలియకుండా ఉండడానికి వాడే టాబ్లెట్. హల్లెలూయా. ఇక్కడ బబులోను గురించి మాట్లాడుతున్నాడు. బబులోను గురించి. బబులోను దేవుని యొక్క ఆలోచనలో ఒక ప్రత్యేకమైన భాగం. పనిష్మెంట్ ఇవ్వడానికి చాలా సందర్భాల్లో దేవుడే ఇశ్రాయేలీయులను బబులోను చెరకు అప్పగించినట్లుగా మనం చాలా సందర్భాల్లో చదువుతాం. మీకు గుర్తుందా ఆ విషయం? నేను మన యూసీఎల్ వారిని అడిగినప్పుడు, అన్న పులివెందుల ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది దేనికంట? పనిష్మెంట్ రూపంలో ఇక్కడికి పంపిస్తారు. అంతేనండి. పనిష్మెంట్ రూపంలో ఎక్కడ పంపిస్తారు? పులివెందులకి వేస్తారు అట. అంటే ఇక్కడ కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుందని. ఏదైనా అక్కడ ఇబ్బందిగా సరిగ్గా చేయకపోతే ఇక్కడ ఈ డ్యూటీ వాళ్ళ పనిష్మెంట్ లాంటిది. హల్లెలూయా. బబులోను చెర అనేది కూడా ఏంటంటే ఇశ్రాయేలీయులు వారు చేసిన పొరపాట్లు, వారు కొన్ని కనువిప్పు కలగడానికి, వారు విడుదల పొందడానికి, వారు తెలుసుకోవడానికి బబులోనుకి దేవుడు అప్పగించేవాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు బబులోను గురించి ఏం చేయమన్నాడు దేవుడు? చదవండి. నిమిషము మాత్రములోనే కూలి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు కొన్నిసార్లు దేవుని బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు, దేవుని మాట వినకుండా చేయకూడని పనులు చేస్తూ రకరకాలుగా ప్రభువును బాధ పెట్టారు. అలా బాధ పెట్టిన ఇశ్రాయేలీయులు దేవుడు బబులోను చెరకు అప్పగించాడు కొన్ని సంవత్సరాల పాటు. అయితే ఈ బబులోను ఏం చేసిందంటే, మేము వీరులము, మేము శూరులము, ఇదిగో వీళ్ళందరూ మాకు బానిసలని చెప్పి విర్రవీగిపోతూ ఉంది బబులోను. హల్లెలూయా. బబులోనుకి తెలియంది ఏంటంటే దేవుడే ఇశ్రాయేలీయులను వారికి అప్పచెప్పాడన్న సంగతి బబులోనుకి తెలియదు. ఆమేన్. కానీ బబులోనీయులు ఏమనుకుంటున్నారు? మేము బలార్జులము, మేము గొప్పవారిని, మేము మా శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని, అందుకే వీళ్ళు మాకు బానిసలైపోయారు, చెరలోకి వచ్చేసారని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒకానొక రోజు బబులోను యొక్క దుర్గతి, బబులోను యొక్క స్థితిని చెప్తున్నాడు ఇక్కడ ఇర్మియా ప్రవక్త. ఆమేన్. బబులోను ఏమైపోదట? నిమిష మాత్రములోనే తుత్తిని
నీళ్లుగా చేయబడుతుంది. హల్లెలూయా. బబులోను ఒకప్పుడు ఏమనుకుంటుందంటే, మేము గొప్పవాళ్ళము, ఉన్నతమైన వాళ్ళము, మేము అధికులము, బలము కలిగిన వారము, అనేకులు మా చెరలో ఉన్నారు, అనేకులు మేము బంధించాము, అనేకులు మేము పట్టుకున్నామని అనుకుంటుంది బబులోను. కానీ ఇశ్రాయేలీయులు ఒక పనిష్మెంట్ కోసమే బబులోను చెరకు వచ్చారన్న సంగతి బబులోనుకు తెలియదు. ఆమేన్. ఇప్పుడు ఆ బబులోను కొరకు దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు అంగలార్చుడి. ఏం చేయాలి? అంగలార్చాలి. ఎస్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ మనం ఒకేలాగా ఉండమండి. ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగా ఉండవు. బలం ఉందని, బలగం ఉందని, ఆస్తి ఉందని, ఐశ్వర్యం ఉందని, నా ముందు ఎవరు నిలవలేరని, నేను సామర్థ్యం కలిగిన వాడిని, నేను బలం కలిగిన వాడిని, నేను ఏది చేసినా చెల్లుతుందని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అవునా? ఒకానొక రోజు అలా అనుకొని నిన్ను బాధించిన వారు ఉండొచ్చు, నిన్ను తక్కువ చేసిన వారు ఉండొచ్చు, నిన్ను చురకం చేసిన వారు ఉండొచ్చు, లేదా నిన్ను వెట్టి చాకిరి ద్వారా బానిసలుగా చూసిన వారు ఉండొచ్చు, నిన్ను తొక్కేసిన వారు ఉండొచ్చు. ఒకానొక రోజు నీవే వారి కొరకు ప్రార్థన చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అల్లి చెప్పండి. నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగలిగిన దేవుడు ఎవడు అన్నాడు. ఎవరు? రాజుగారు. నెబుకద్నెజరు అన్నాడు, బెల్షాజరు అన్నాడు. అవునా? దర్యావేషు మాట్లాడుతూ వచ్చారు. ఆ రాజుల గ్రంథాల్లో మన చాలా మంది రాజులు, ఇశ్రాయేలీయులు, యూదులు చెరపట్టబడినప్పుడు, వాళ్ళ కింద బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు ఇవి. అసూరు రాజు కదా, చాలా మంది మాట్లాడారు. ఎందుకు? వాళ్ళ బలాన్ని చూసుకొని, వాళ్ళ అహంకారాన్ని చూసుకొని, వాళ్ళకున్న బలగాన్ని చూసుకొని మాట్లాడారు. కానీ ఒకానొక సమయంలో వారు మనోనేత్రాలు తెరవబడ్డాయి. మనోనేత్రాలు తెరవబడి చివరికి మళ్ళా వీళ్ళు వారి కోసం ఏం చేయాల్సి వచ్చింది? ప్రార్థన చేయవలసి వచ్చింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మనం తక్కువగా ఎవరైతే నిన్ను చూస్తారో, లేని పరిస్థితిని బట్టి, బలం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కులం లేకపోవచ్చు, గట్టిగా బలగం లేకపోవచ్చు, కొన్నిసార్లు మనం తక్కువగా చూస్తారు. అక్కడ మనం బాధపడకూడదు. మనకు ఒక రోజు వస్తుందని ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. నీకంటూ ఒక రోజు వస్తుంది. నీ అవసరం ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆమేన్. ఇక్కడ చూడండి, ఒకప్పుడు బబులోను విర్రవీగింది. బబులోను నా అంతటి రాజు, నా అంతటి గొప్పది లేదనుకుంది. కానీ దేవుడు ముగింపులు అంటాడు, నిమిషం మాత్రంలో బబులోను ఏమైపోతుందంట? తుత్తినీలుగా చేయబడుతుంది. హల్లెలూయా. ఏమంటే దేవుడు తలుసుకుంటే ఓడలు బండ్లు అవుతాయి. చెప్పాలి మిగతాది. బండ్లు ఎవరు తలుసుకుంటే? ఒక నువ్వు నేనేం చేయలేకపోవచ్చు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఓ గొప్ప పర్వతమా, నువ్వు సదును భూమి అవుతావంటాడు. జెరుబ్బాబెలు ఏం చేస్తుందా? పర్వతం అడ్డగిస్తుందట. జెరుబ్బాబెల్ని అడ్డగిస్తుంటే పర్వతంతో మాట్లాడుతున్నాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగిస్తున్న ఓ పర్వతమా, నువ్వేమైపోతావు? సదును భూమిగా. నా పైకి ఎవరు ఎక్కలేరు, నేను చాలా ఎత్తుగా ఉన్నాను, చాలా ఉన్నతంగా ఉన్నాను, నేను చాలా పెద్దగా ఉన్నాను, నాకు సమకాలికులు ఎవరు లేరు, నాతో పోటీ ఎవరు లేరని విర్రవీగిన పర్వతంతో చెప్తున్నాడు, ఏమైపోతావు? సదును భూమి అయిపోతావు. ఆమేన్. దేవుడు తలరాతలను మార్చేవాడు. ఒక పాట కూడా ఉంది, తలరాత ఇంతేనని, ఏమైపోతున్నాం? తర్వాత ఏమవునో మనకి తెలియదని, మనం విడిపించేవారు లేరని, మనకు సహాయం చేసేవారు లేరని, నా బ్రతికింతేనని ఓ ఏడుస్తూ కుమిలిపోతున్న సంగమా, చరిత్రను రాయగలిగిన దేవుడు, చరిత్రను మార్చగలిగిన దేవుడు, తలరాతలను మార్చగలిగిన దేవుడు, ఇదిగో ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన దేవుని నువ్వు నమ్మావు. ప్రైజ్ ది లార్డ్.
ఈ రోజు ఒకవేళ చులకనైనా, ఈ రోజు ఒకవేళ తక్కువైపోయినా, ఈ రోజు ఒకవేళ బానిసలుగా ఉన్నా, ఈ రోజు బలహీనపరచబడిన వారుగా ఉన్నా, చెరపట్టబడిన వారుగా ఉన్నా, ఒకరోజు నీ ప్రార్థన అవసరం వస్తుంది వాళ్ళకి. అల్లి చెప్పండి. ఎస్, చాలా మంది సువార్త ప్రకటిస్తుంటే కొట్టిన వాళ్ళు ఉన్నారు, అడ్డగించిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలేసిన వాళ్ళు ఉన్నారు, కడపత్రికలు చింపిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ తొక్కిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి జీవితంలో నేడు జరిగేది ఏంటంటే, ఎవరైతే గాయపరచబడ్డారో, ఎవరైతే ఏడుస్తూ వచ్చారో, ఎవరైతే పత్రికలు చింపేశారని బాధపడుతూ వచ్చారో, అలాంటి వాళ్ళ కోసం వీళ్ళు ప్రార్థన చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు చెప్దామా? బబులో నా నిమిష మాత్రంలో నువ్వు తుత్తునీలుగా అయిపోతావు. ఎందుకంటే చెప్పనా, ఇశ్రాయేలీలకు ఒక పనిష్మెంట్ లాగా వాళ్ళు మనోనేత్రాలు తెరవబట్టడం కోసం, వాళ్ళు తెలుసుకోవటం కోసం దేవుడు వారిని చెరలోనికి పంపించాడు. అంతే తప్ప విడిచిపెట్టే దేవుడు కాదు, మరిచిపోయే దేవుడు కాదు. నీకు శ్రమ వచ్చిందంటే, నీకు బాధ కలిగిందంటే, నీకు నష్టం కలిగిందంటే దేవుడు పూర్తిగా విడిచిపెట్టాడు అనుకో. మాకు జస్ట్ పరీక్ష. చెప్పండి, ఏంటి? పరీక్షిస్తున్నాడు, అంతేగాని మరచిపోలేదు. అనగదా? ఆయన ఎవరు? మరచిపోయుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన మర్చిపోడండి. మన కష్టంలో ఉన్న, శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, ఏ పరిస్థితుల్లో ఉన్న ఆయన మర్చిపోయేవాడు కాదు. జస్ట్ మనల్ని పరీక్షిస్తాడు. ఆమేన్. ఆ పరీక్ష కాలంలో మనం దేవుని వైపే చూడగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, ఖచ్చితంగా నీ పక్షంగా దేవుడు ఉన్నాడని నీ శత్రువులు ఒకరోజు చూస్తారు. నిన్ను బాధించిన వారు ఒకరోజు చూస్తారు. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఒకరోజు, నీ వెనుకున్న దేవుడిని ఒకరోజు చెప్పండి చూస్తారు. మీకు తెలుసా, మోషే ఇశ్రాయేలును విడిపించడానికి వెళ్ళినప్పుడు ఫరో అన్నాడు, ఓకే తీసుకెళ్ళు, కానీ ఇటుకలు తయారు చేసిన తర్వాత తీసుకెళ్ళని చెప్తాడు. అబ్బా, వెళ్ళమన్నాడు కదా అని చెప్పి ఏం చేశారు? నెల రోజుల్లో చేయవలసిన ఇటుకలు ఏం చేశారు? ఒక రోజులోనే. మీకు అర్థం కావటం చెప్తున్నా. నెల రోజుల్లో చేయవలసిన ఇటుకలు ఏం చేశారు? ఒక రోజులో చేసేసి, అయ్యా చేసామయ్యా అన్నారు. మళ్ళా ఏం చేశాడు? చేశారా? అయితే ఇటుకలను కాల్చి అమర్చి వెళ్ళండి అని చెప్పాడు. అదేందయ్యా, పంపిస్తానన్నావు కదా, నా ఇష్టం, నాకు బుద్ధి పుట్టినప్పుడే నేను పంపిస్తాను. అవునా, పంపిస్తానన్నాడు కదా అని చెప్పి ఏం చేశారు? మళ్ళీ ఇటుకలను కాల్చి పేర్చి పెట్టారు. అయ్యా పని అప్పు చెప్పారుగా, అయిపోయిందయ్యా, ఇంకెళ్ళొచ్చా? ఆహా, పొలం పండింది, కోతకొచ్చింది, ఏం చేయండి? కోసి వెళ్ళండి అన్నాడు. అంటే పని మీద పని ఏం చేస్తున్నాడు రాజు? పని మీద పని పురమాల్చుతున్నాడు. బాగా వినండి, దేవుని ఆశీర్వాదం పొందుకునేటప్పుడు, విడుదల పొందుకునేటప్పుడు, సమస్య నుంచి విడిపించబడేటప్పుడు కొన్ని కఠినమైన శ్రమలు మనకి, ఒత్తిళ్లు మనకి ఎదురవుతాయి. ఆమేన్. అంత మాత్రం దేవుడు మర్చిపోయాడు అనుకోవద్దు. సరే, ఈ ఏదో వదిలిపెడుతున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు? పండిన పంటని కోసారు. కోసి రాజుగారి దగ్గరికి వచ్చి నిలబడ్డారు, ఫరో దగ్గరికి. అయ్యా, నువ్వు అప్పు చెప్పిన పని మేము చేశాం, పొమ్మన్నాడా? చెప్పండి. 5 చదవాలి, నిర్గమాకాండం చదివితే బాగా అర్థమవుతుంది. పొమ్మన్నాడు అనుకున్నారా? పొమ్మలేదు. ఓకే, కోసారా? అయితే ఏం చేస్తారు? దాన్ని నురిపిడి చేసి మూటలు కట్టి అలమన్నాడు, గానుగుల్లో పోసి. హల్లెలూయా చెప్పండి. అంటే ఇలా ఏం చేశాడంటే 10 సార్లు పొమ్మన్నాడు, మళ్ళా వద్దన్నాడు, పొమ్మన్నాడు, మళ్ళా వద్దన్నాడు. దేవునికి స్తోత్రం. 1 by 1 తనకి ఇష్టం వచ్చినట్టుగా పొమ్మంటాడు, మళ్ళీ వద్దంటాడు, పొమ్మంటాడు, మళ్ళీ ఒకసారి ఏమంటాడు? పెద్దవాళ్ళే పోండి, మిగతా వాళ్ళు ఆగండి. మళ్ళీ ఒకసారి ఏమంటాడు? స్త్రీలు పోండి, పిల్లలు ఆగండి అంటాడు. ఇలాగ మాటికి వచ్చినట్లుగా పొమ్మంటాడు, వద్దంటాడు, పొమ్మంటాడు, వద్దంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేశాడంటే, రాజుగారు 4 రకాలుగా బాధ పెడితే, దేవుడు 10 రకాలుగా ఐగుప్తీయులను ఏం చేశాడు?
తెగుళ్ళ చేత ముట్టాడు. అన్నిసార్లు మన చేతుల్లోనే ఉండదు పవర్. అన్నిసార్లు శత్రువు చేతుల్లోనే ఉండదు పవర్. అన్నిసార్లు అపవాది నిన్ను ఆడుకోదు. నువ్వు ఆడుకునే ఒక రోజు వస్తుంది. చెప్పండి, నువ్వు నేను ఆడుకునే రోజు ఒక రోజు వస్తుంది. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఓకే నిన్ను ఇబ్బంది పెట్టాడు కదా, ఎవరు ఏడిసేది, నిన్ను ఇబ్బంది పెట్టాడు కదా, నేను చూపిస్తా అని చెప్పేసి 10 తెగుళ్ళను పంపించాడు. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు వచ్చేసినాయి. 1 by 1 తెగుళ్ళు వస్తానే ఉన్నాయి. లాస్ట్ తెగులు ఏంటంటే జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. అక్కడ దిగొచ్చాడండి రాజు. పొర ఎక్కడ దిగొచ్చాడు? అక్కడ తన కుమారుడు చనిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి అక్కడ దిగొచ్చాడు రాజు. అప్పటి వరకు దిగల. హల్లెలూయా. మరలా దేవుడే ఏం చేయాలా? స్వస్థపరచాలా, దేవుడే కనికరించాలా, దేవుడే విడిపించాలా. దేవునికి స్తోత్రం చెబుదాం. బబులోను ఏమవుతుంది? నిమిష మాత్రములో కనుమరుగైపోతుంది. నిన్ను బాధ పెట్టినా, నిన్ను శ్రమ పెట్టినా, నిన్ను భయపెట్టినా, నిన్ను కలవర పెట్టిన రోగమైనా, అప్పులైనా, సమస్యలైనా ఏమవుతాయి? నిమిష మాత్రములో తుత్తినీలైపోవడం నువ్వు చూడబోతున్నావు. ఎస్, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిన పరిస్థితులు చూశారు. అదే ఎర్ర సముద్రం పాయలవ్వడం చూశారు. అవునా? అదే ఎర్ర సముద్రం నడిచి బయటికి రావడం చూశారు. నేను అదే అంటాను, శ్రమ ఎన్ని రోజులు ఉంటుందండి మన దగ్గర? కష్టం ఎన్ని రోజులు ఉంటుందండి? మనం భయపెట్టేది, కలవర పెట్టేది ఎక్కువ కాలం ఉండదు. అందుకని పేతురు గారు రాస్తాడు 5వ అధ్యాయం 10వ వచనంలో, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. విర్రవీగుతున్న బబులోనుతో మాట్లాడుతూ, ఇప్పుడు బబులోనికి ఏం కావాలి? స్వస్థత కావాలి. ఆ కింద లైన్ చదవండి. నిమిష మాత్రములోనే తర్వాత దానిని చూసి అంగలార్చుడి, అది స్వస్థత నొందునేమో, దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి. దేవునికి స్తోత్రం. నొప్పి తగ్గాలి అంటే ఏం కావాలి? గుగ్గిలం కావాలి. నొప్పి తగ్గాలంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కావాలి. ఓకే, ఇప్పుడు ఇది శరీరానికి సంబంధించిన నొప్పి గురించి కాదు, శారీరక సంబంధమైన నొప్పుల గురించి మాట్లాడలేదు. హల్లెలూయా. అది నొప్పిని అనుభవిస్తుంది. చదవండి మరొక వాక్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం చదివితే, నొప్పి తగ్గాలి అంటే ఏం చేయాలి? ఎక్కడ నొప్పి తగ్గుతుంది? ఏం చేస్తే నొప్పులు పోతాయి? ఎవడైనాను చదవాలి. హల్లెలూయా చెప్పండి. ఎందుకయ్యా మందిరాన్ని కట్టిస్తున్నావని అడగక మునిపే సొలొమోను చెప్తున్నాడు ఈ మాట. ఏం చెప్తున్నాడు? మందిరానికి ఎందుకు రావాలట? మీరు అది చదవండి మళ్ళా. ఎవడైనను నొప్పి గాని కష్టం నష్టం గాని అనుభవించుచు నీ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీ చాలురా. దేవునికి స్తోత్రం చేద్దాం.
నొప్పి తగ్గాలి, శ్రమ నుండి విడుదల పొందాలి. కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, పలు రకాల కలవరాలు, పలు రకాల టెన్షన్స్, పలు రకాల బాధలు, నొప్పులు అనుభవిస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? జీవము కలిగిన దేవుని మందిరములోకి వచ్చి నీ రెండు చేతులు చాచి ఆకాశ మహాకాశములో ఆసీనుడైనటువంటి దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి. నొప్పి ఎలా తగ్గుదట? ఒకటే, దేవుని మందిరములోకి వచ్చి నువ్వు మొరపెట్టుకున్నప్పుడు నీకున్న నొప్పి అంటే కేవలం శారీరక సంబంధమైన నొప్పి కాదు. చూడండి ఎన్ని రకాల నొప్పులు ఉన్నాయో. యోబు గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. తమ మట్టుకు తామే శరీరమునందు, తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. తమ మట్టుకు తామే దేని కలుగుతుందంట? శరీరమునందు నొప్పి. శరీరానికి ఉన్న నొప్పి ఏంటి? ఇది మామూలుగా చెప్పాడండి. శరీరానికి నొప్పి కింద పడితే దెబ్బలు తగులుతాయి, దెబ్బ తగిలితే తీయగా ఉంటుంది. చెప్పండి, దెబ్బ తగిలితే కమ్మగా ఉంటుందండి నొప్పి. యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి పోతాను, ఏమంటాడు? సార్ మునంగానే వస్తుంది సార్, అమ్మో అస్సలు నేను తట్టుకోలేక పోతున్నాను. అలాగే చెప్పండి, శరీర సంబంధమైన నొప్పికి గుగ్గిలము కావాలి. అలాగే చెప్పండి, శరీర సంబంధమైన ప్రాణ సంకటమైన నొప్పికి గుగ్గిలము, పెయిన్ కిల్లర్ కావాలి. రెండవది సామెతల గ్రంథం 23వ అధ్యాయం 35వ వచనం. మరొక నొప్పి గురించి మాట్లాడుతున్నాడు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. స్తోత్రం. మీలో ఒకరు రండి, కొడితే నొప్పి తెలియదా? చెప్పండి. ఈడ్చి ఒకడు కొట్టాడు అనుకో మీ ఆయన ఇంట్లో, అవండి ఇంకోసారి కొట్టండి అని ఎవరన్నా అన్నారా? యేసుప్రభు లాగా చెప్పండి. అబ్బా భలే కొట్టారండి, ఇంకొకసారి కొట్టండి అని అంటారా? అమ్మ రోజా ఎప్పుడన్నా అన్నావు అలాగా? తమ్ముడు కొట్టండి, నువ్వే కొడతావని చెప్పాడు ఒకసారి. ఇంకోసారి కొట్టండి అండి అంటావా? అబ్బా ఏంటండి అంత గట్టి కొట్టారు. కొంతమంది శాడిస్టులు అండి నవ్వుకుంటానే కొడతారు, సరదాగానే గట్టి గట్టి కొడతారు. ఎప్పటి నుంచో ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంటుంది కోపం, ఏదో ఒక విధంగా తీర్చుకోవాలి, ప్యాక్ గట్టి గట్టి కొడుతుంటారు. హల్లెలూయా. కొడితే నొప్పి తెలియలేదంట ఎవరికి? యోబుకు. చదవండి, అర్థమైంది మీకు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను. స్తోత్రం గట్టిగా చెప్పండి. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. ఆమె దెబ్బ తగలేదు, నొప్పి అనిపించలేదు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య కృప ఆయన మీద తలంచినప్పుడు నా శ్రమగా నాకు అంటే దెబ్బ అంటే ఏంటి? యోబు గ్రంథంలో అంటాడు, అతడు గాయపరుచును ఆయనే మరణను స్వస్థపరచును. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గాయపరచువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే. నువ్వు దేవుని వాక్యము నీలో ఉంటే, గుగ్గిలము నీలో ఉంటే నీకు నొప్పి చెప్పాలి తెలియదు. నీలో వాక్యం లేకపోతే, నీలో ప్రార్థన లేకపోతే, నువ్వు ఆధ్యాత్మికంగా బలహీనుడిగా ఉంటే
దెబ్బ కూడా నిద్ర పట్టకుండా చేస్తుంది. చెప్పండి. ఒకరోజు నేను 12 గంటలప్పుడు వస్తున్నా. ఆర్టీసీలో పనిచేసేటప్పుడు 12కి అయిపోద్ది. లాస్ట్ బస్సు మన తిరుమల బస్సు ఒకటి వస్తుంది, ఆడికి లాస్ట్ బస్సు వచ్చింది. తర్వాత కడప లాస్ట్ బస్సు వస్తుంది. అవి అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు టౌన్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఎప్పుడు రోడ్డు మీద తిరుగుతుంటారు. అక్కడే అడడ తిరుగుతుంటారు, ఫోన్లో మాట్లాడుకుంటా, వ్యవహారాలు చేసుకుంటా, కొన్నిసార్లు దిగులుగా. ఏమన్నా పడుకోలేదు సార్ అని అంటే, యార్ సార్ నిద్ర రాలేదు, నిద్ర పట్టట్లేదు. ఆడంటాడు పక్కన ఉన్నాడు, వీడికి ఎందుకు పట్టింది సార్ నిద్ర? చెప్పండి, వీడికి ఎందుకు పట్టింది? ఎక్కడ లేని సమస్యలన్నీ వీడిని ఎత్తి మీద వేసుకుంటాడు. ఎక్కడ లేని రోగాలు, ఎక్కడ లేని సమస్యలు, ఎక్కడ లేని అప్పులు, ఎక్కడ లేని బాధలు. ఏమండి, చిన్న శ్రమ ఉంటేనే మనకేముండదు, నిద్ర పట్టదు. మరి యోగైనా అన్నాడు, నాకు నొప్పి తగలలేదంటాడు ఒక సందర్భంలో. కానీ ఇంకో సందర్భంలో నేను చదివాను, నన్ను బాధించు నొప్పులు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి అన్నాడు. 2 రకాల దెబ్బలు తగిలినాయి. ఒకటి శారీరక సంబంధమైన నొప్పులు, 2 ఆధ్యాత్మికంగా మనుషులు పెట్టే బాధలు, మనుషులు మాట్లాడే మాటలు, మనుషులు గాయపరిచే మాటలు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. అయితే ఈ 2 విషయాలు ఒకటే సొల్యూషన్ చెప్తున్నాడు. నా వ్రాళ్ల చుట్టూ నీళ్లున్నాయి, నా తల కొమ్మల పైన మంచు ఉంది, బబులోను స్వస్థత నందునేమో, దయచేసి గుగ్గిలము తీసుకొని వచ్చి బబులోనుకు అప్లై చేయండి. కొట్టు చప్పట్లు గట్టిగా. నీకు స్వస్థత కలగాలి అంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం చెబుతుంది, అతడు మన వ్యసనములను భరించెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. దేవునికి స్తోత్రం చేద్దామా. గుగ్గిలము కావాలి, గుగ్గిలము నీ నొప్పికి విముక్తి, గుగ్గిలము నీవు అప్లై చేయబడాలి. ఆ గుగ్గిలం అనగా దేవుని వాక్యమే. చెప్పండి, ఏంటది? దేవుని వాక్యమే. ఇర్మియా గ్రంథములు అంటాడు, ఇదిగో దాని అక్కడ ఏ వైద్యుడు లేడా, అక్కడ గుగ్గిలము లేదా, నా జనులకు ఎందుకు స్వస్థత కలుగట్టలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. నీ నొప్పికి నివారణ పెయిన్ కిల్లర్ కాదు. అందుకంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది ఇచ్చెను. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మది ఇచ్చెను. కృపాశక్తి భయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. ప్రైజులో గుగ్గిలం అంటే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యము బైబిల్ చెప్తుంది, ఆయన వాక్కు నంపించగా దేశము స్వస్థత కలిగెను. చెప్పండి, ఏం పంపించాడు? వాక్కు నంపించగా స్వస్థత. ప్రైజులో బిడ్డలారా, గుగ్గిలము తీసుకురావాలి. గుగ్గిలము లేకపోతే స్వస్థత. చెప్పండి, దేవుని మందిరంలో ఉన్నంత మాత్రాన స్వస్థత రాదు. నీకు గుగ్గిలము కావాలి. ఆ మందిరంలో దేవుని వాక్యం ఉండాలి, ఆ మందిరంలో ఆధ్యాత్మికమైన ఆహారం ఉండాలి. అందుకని మలాకి గ్రంథములు అంటాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగమును దేవుని మందిరములోనికి తీసుకురండి. ఒకరోజు ఈ మాట చెప్తూ సొలొమోను అంటాడు, ఎందుకు మీరు 10వ భాగం తీసుకురావాలో తెలుసా? మందిరంలోకి. మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. ఇక్కడ 2 రకాల ఆహారాల గురించి చెప్తున్నాడు. ఒకటి, వాక్యం అనే ఆహారాన్ని పంచిపెట్టే సావుకుడు ఆరోగ్యంగా అన్ని విధాలుగా బాగుంటే మనకు కూడా ఏమవుతుంది? ఆధ్యాత్మికంగా మంచి వాక్యాన్ని ప్రకటిస్తాడు. రెండవది, ఇక్కడ వృద్ధులు ఉన్నారు, అనాథలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు ప్రతి వారం వీళ్ళకి ఆహారం పెట్టబడుతుంది. కాబట్టి మీరు తీసుకొచ్చేటువంటి ఈ యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్, ఈ మెటీరియల్ మీరు తీసుకొచ్చే దాని వల్ల వాళ్ళకి ఏం పెడుతున్నాం? ఆహారం పెడుతున్నాం.
అల్లి చెప్తామా? దేవుని యొక్క మందిరములో ఏముండాలి? మన 10వ వంతు భాగం దేవుని మందిరానికి తీసుకురావటం వల్ల మందిరములో ఉన్న కొరతలు ఏమవుతాయి? తీర్చబడతాయి. చూడండి, గుగ్గిలము తీసుకురండి, అది స్వస్థత నొందునేమో. కాబట్టి దానికి ఏం కావాలి? గుగ్గిలం కావాలి. శారీరక పరమైన నొప్పి నీకుంది, ఆత్మ సంబంధమైన నొప్పి నువ్వు కలిగి ఉన్నావు. ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 21:3. నా నడుము బహునొప్పిగా ఉన్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన. ఏ నొప్పి అండి ఇది? చెప్పండి. నడుము నొప్పి అంట. నడుము నొప్పికి ఏం రాయాలి? మూ అంటున్నాడు. ఏం రాయాలంట? మూ. మరి ఇక్కడ నడుము నొప్పి వచ్చిందంట. ఈ నడుము నొప్పి ఎలాంటిది? స్త్రీ ప్రసవించేటప్పుడు ఎలాంటి నొప్పి వస్తుందో అలాంటి నొప్పి ఉందట. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ పోయాల్సింది మూ కాదు, జెండు బాం కాదు, మెంతో ప్లస్ కాదు, గుగ్గిలము కావాలి. ఏం కావాలి? గుగ్గిలం అప్లై చేయబడాలి. గుగ్గిలమును నువ్వేం చేయాలి? నమిలి మింగేయాలి. దేవుని వాక్యాన్నంట నమిలి నేను మింగితిని అంటాడు. అవునా? దేవుని వాక్యమును బాసికములుగా కట్టుకోవాలి. దేవుని వాక్యమును చేతికి కట్టుకోవాలి. దేవుని వాక్యమును కంఠాభూషణముగా ధరించుకోవాలి. ఎందుకని అన్నాడంటే, నీకు స్వస్థత కలగాలి అంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. యోబు అన్నాడు, నాకు నొప్పి లేదన్నాడు, నాకు గాయం అవ్వలేదు అన్నాడు. కారణం ఏంటంటే అతను పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆనుకున్నాడు. మనం చదువుతాం యెషయా 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వారిని పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. అల్లెలు చెప్దామా? దేవుని మీద పూర్తిగా ఆనుకున్నాడు. కాబట్టి శ్రమలాగా అనిపించలేదు, నొప్పిలాగా అనిపించలేదు, బాధలాగా అనిపించలేదు. మనము దేవుని మీద ఆనుకోం కాబట్టి ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోతాం. చెప్పండి, దేని మీద? ప్రతి చిన్నదానికి ఏమవుతున్నాం? ఫీల్ అయిపోతున్నాం, బాధపడిపోతున్నాం, అవిశ్వాసం అయిపోతున్నాం. నువ్వు దేవుని మీద పూర్తిగా అనుకుంటే ఆ మాటలు నీ మీద ప్రభావం చూపించవో. హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద మాట అయినా నీ ఆధ్యాత్మిక స్థితిని అది ఏమీ చేయలేవు. మనం పూర్తిగా అనుకోలేదు కాబట్టి, అటు ఇటుగా ఉన్నాం కాబట్టి, 2 పడవల మీద కాలేసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఏమైపోతున్నాం? మాటికి పడిపోతున్నామండి. అవునా కదా? ఇందాక మధ్యాహ్నం వరాలమ్మ గారు చెప్పింది ఒక అక్క గురించి. ఎందుకు నీకు స్వస్థత కలిగిద్ది? నువ్వు 2 రకాలుగా ఉన్నావు. ఎలా ఉన్నావు? 2 రకాలుగా ఉన్నావు. అటు విగ్రహారాధన చేస్తున్నావు, ఇటు యేసుప్రభు దగ్గరకు వస్తున్నావు. ఉంటే వెచ్చగానే నుండు, చల్లగా. నువ్వు ఒక రకమైన భక్తి చేయమ్మా. 2-3 రకాల ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నావు? అలా చేస్తున్నావు, బాగా అవ్వలేదంటే ఎలా కుదురుతుందని చెప్తుందంట. నిజమే, అవునా కదా? పూర్తిగా అనుకున్నాడు యోబు. శారీరక పరమైన నొప్పి ఉంది, మనుషులు మాట్లాడే మాటలు ఉన్నాయి, భార్య మాట్లాడే మాటలు ఉన్నాయి, ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడే మాటలు ఉన్నాయి. ఇవేమి యోబును కదిలించలేదు. అతడు నోటి మాటతోనైనా పాపము చెయ్యలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా చెప్పండి. నువ్వు కూడా దేవుని మీద పూర్తిగా అనుకుంటే 100 మంది 100 మాటలు అన్నాయి. ఈ చెవులో విని చెప్పండి, ఈ చెవులో వెళ్ళిపోతాయి. నీకు ఇంకా ఈ చెవులో ఉన్నాయి అంటే వాక్యం లేదని అర్థం. వాక్యం ఉంటే శత్రువును కూడా నువ్వేం చేస్తావంటే క్షమిస్తావు, ప్రేమిస్తావు. హల్లెలూయా చెప్పండి. అందుకని గుగ్గిలము కావాలి. అది స్వస్థత నొందినేమో కాబట్టి దానికి ఏం తీసుకురామంటున్నాడు? గుగ్గిలము తీసుకురావాలి. ఏ స్వస్థత? ఏమి నొప్పి? ఇక్కడ అంటాడు నడుము నొప్పి, అక్కడ అంటాడు నా ఒళ్ళంతా నొప్పి, నా ప్రాణము నొప్పి.
చూడండి ఎన్ని రకాల నొప్పులు. ఇంకొక 2 మాటలు చదివిన ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. నీ గాయము చేత నువ్వు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను. అబ్బా, భయం వేస్తుందా ఈ వచనం చదివినప్పుడు? ఎంతమందికి భయం ఇలా చెప్పండి. ఎంతమందికి భయం ఇట్లా? కరోనా అంటే భయపడతావు కానీ దేవుని వాక్యానికి భయపడవు. దేనికి భయపడతాం? ఇంట్లో పురుగులు చూస్తే భయపడతాం, చిన్న జబ్బు వస్తే భయపడతాం, అప్పులుంటే భయపడతాం. నువ్వు భయపడాల్సింది దేవునికో తెలుసా? దేవుని మాటకు, దేవుని వాక్యానికి భయపడాలా. ఇక్కడ అంటాడు, అయ్యా నాకెందుకు ఈ నొప్పి, నాకెందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు కింద రాస్తున్నాడు అక్కడ, నీకు స్వస్థత కలుగదు, నువ్వు బాగవు, నీకు మేలు జరగదని దేవుడే అంటున్నాడు, కృపరాదు కాదు. ఎందుకట? ఎందుకు నీకు స్వస్థత జరగట్లేదు, ఎందుకు నీకు నొప్పి తగ్గట్లేదు, ఎందుకు నువ్వు బాగవట్లేదు, నీ పరిస్థితులు ఎందుకు మారట్లేదంట? నీ దోషములు, నీ పాపములు విస్తరించినాయి. ఇప్పుడు నొప్పి తగ్గాలన్నా, గుగ్గిలం నీ మీద పని చేయాలన్నా, వాక్యం నీ మీద పని చేయాలన్నా, స్వస్థత నీకు కలగాలన్నా మొట్టమొదటిగా జరగాల్సిందేంటి? మారాల్సింది మతము కాదు, మారాల్సింది మనస్సు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నీ మనస్సు మారాలి, మందిరం కాదు మారాల్సిందే. చెప్పండి ఏంటి? కొంతమంది మందిరాలు మార్చేస్తున్నారు, పార్టీలు మార్చినట్టు ఈజీగా. ఒరే దౌర్భాగ్యుడా, మారాల్సింది మందిరం కాదు, మనస్సు మార్చుకొని పశ్చాత్తాపపడి నువ్వు ఉన్న స్థలంలో దేవుని వైపు చూసి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని నువ్వు వేడుకోగలిగితే దేవుడు స్వస్థత శీఘ్రముగా నీ మీదకి తీసుకొస్తాడు. చెప్పండి కొడదాం హల్లెలూయా. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు స్వస్థత కలగలేదంటే నీ దోషములు, నీ పాపములు విస్తరించినవి కనుక నీ మీద నీకు స్వస్థత కలగట్లేదు. హల్లెలూయా. మనస్సు మార్చుకో. యెషయా గ్రంథంలో అంటాడు, విలాప వాక్యాలు అంటాడు, ఇకనైనా మనస్సు మార్చుకుని ఉపవాసం ఉండి నా తట్టు మీరు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదను. హల్లెలూయా చెప్దామా? దేవుని స్తోత్రం. ఎస్, మన పరిస్థితులు మారకపోవటానికి ఒకవేళ దోషం అడ్డుగా ఉందేమో, నీ పాపములు అడ్డుగోడుగా ఉన్నాయేమో, తెలిసి తెలియక చేసిన పాపం, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియక మాట్లాడిన మాటలు దోషాలుగా ఉన్నాయేమో, వాటిని ఒక్కసారి మనస్ఫూర్తిగా నువ్వు విడిచిపెడితే మన భాషలో నీ దరిద్రం వదిలిపోద్ది, నీ దుంపు వదిలిపోద్ది. హల్లెలూయా చెప్పండి. కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న పరిస్థితులను ఏమైపోతాయి? మార్చబడతాయి. హల్లెలూయా. చివరిగా యోబు గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. రాత్రి వేళను అమ్మా నా వెముకలు నాలో విర్రగొట్టబడినట్లుగా ఉన్నవి, నన్ను బాధించు నొప్పులు. అది హల్లెలూయా చెప్దామా? శరీరానికైనా నొప్పి అనిపిలా, అవునా? భార్య వెళ్ళిపోయింది, అదేం నొప్పి అనిపిలా. 10 మంది పిల్లలు చనిపోయారు, అదే మనకి నొప్పి అనిపిలా. శరీరం అంతా కులిపోయి కుండ పెంకులతో గోక్కొని నాకేం కర్మరా బాబా అని అన్నాడా? అది నొప్పి అనిపిలా. మరి ఇక్కడ ఉన్న నొప్పి ఏంటి? బాధించే మాటలు. చెప్పండి, బాధించే మాట. ఈరోజు నీకు అవకాశం దొరికింది కదా, ఎదుటివాడు బలహీనుడు కదా అని ఒకవేళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావేమో సంగమా, ఒకరోజు చక్రవడ్డీతో సహా నువ్వు దాన్ని ఫేస్ చేయాల్సి
ఉంటుంది. అవునా కదా? చక్ర వడ్డీ, మామూలు వడ్డీ కాదండి, 10 రూపాయల వడ్డీలు ఉన్నాయి ఇప్పుడు. హల్లెలూయా. అలాంటి వడ్డీతో సహా నువ్వు లెక్క అప్పు చెప్పాలి. అందుకే ఎవరి మీద తొందరపడి తీర్పు మనం తీర్చుకుంటుంది. మనం ఎప్పుడు వాడు ఎట్లాంటి వాడని కానీ, ఆ చెల్లి, తమ్ముడు, అక్క, అమ్మ, ఎవరైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నామండి, దయచేసి తొందరపడి మీరేం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. దేవునికి అప్పు చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి అప్పు చెప్పాలి. యోబంటాడు, బాధించు నొప్పులు నిద్రపోలేదు. శరీరానికైనా నొప్పి, బాధ ఆయనకేం నష్టం అనిపించలే. 10 మంది పిల్లలు చనిపోయిన అతను బాధపడలేదు. అయ్యో పాపం అని వచ్చిన స్నేహితులు ఎంత లేసి మాట్లాడారు, ఎలా పడితే అలా మాట్లాడారు. అవకాశం దొరికింది. యోబు బలహీనుడిగా కనపడ్డాడు, రోగిగా కనపడ్డాడు, నష్టపోయిన వాడిగా కనపడ్డాడు, కోల్పోయిన వాడిగా కనపడ్డాడు. ఒక్కొక్కసారి నువ్వు నేను అలా కనపడతాం. అప్పుడు మాటలు వస్తాయండి. ఆ మాటలు నువ్వు రాసి పెట్టుకో. ఒకరోజు వడ్డీతో అప్పు చెప్తావు, ఒకరోజు. హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, మరలా యోబే ప్రార్థన చేసేంత వరకు వారి మీదకి క్షమాపణ రాలేదు. మరలా యోబు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వారికి క్షమాపణ, యోబుకు ఆశీర్వాదం. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఒక్కరోజు నిన్ను బాధించే నొప్పులు నీకు దూరం అవుతాయి. అదే అంటాడు, నీకు నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగలకుండా చాటు చేస్తాడంట. కొట్ట చప్పట్ల. హల్లెలూయా. దేని వల్ల కలిగింది నొప్పి? నేను అంటాను, ఒక దెబ్బ కొట్టు, నో ప్రాబ్లం. కానీ మాట వలన వచ్చే నొప్పి చాలా బాధ కలిగిస్తుంది. ఎన్ని రకాల నొప్పులు? 6 రకాల నొప్పుల గురించి విన్నాం. ఎన్ని రకాలు? ఈ 6 రకాల నొప్పుల్లో 2 శారీరక సంబంధమైన నొప్పులు, మిగతా 4 ఆధ్యాత్మిక సంబంధమైన నొప్పి. అయితే శారీరక సంబంధమైన నొప్పైనా ఆధ్యాత్మిక సంబంధమైన నొప్పైనా నీ జీవితంలో నుండి తొలగిపోవాలంటే జీవము కలిగిన దేవుని మందిరములోకి వచ్చి మోకాళ్ళు వేసి 2 చేతులు ప్రార్థన ఆలకించే దేవుని వైపు చూసి నువ్వు ప్రార్థన చేసిన ఎడల ఈ నొప్పులన్నీ, ఈ బలహీనతలన్నీ పోతాయని సొలొమోను రాశాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. 1 ప్రార్థన వలన మన పరిష్కారం దొరుకుతుంది. 2 వాక్యం వల్ల మనకి పరిష్కారం దొరుకుతుంది. ప్రియ దేవుని సంగమా, ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఈ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు పరిపూర్ణంగా ఈ ఆధ్యాత్మికమైన మెలకువల విషయంలో జాగ్రత్త కలిగి మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా అంచెలంచెలుగా దేవునికి దగ్గర అవుతాం, దేవునికి సమీపస్తులు అవుతాం, దేవుని రొమ్మును ఆనుకుంటాం. అప్పుడు నీకు శ్రమలాగా కనపడదు, బాధలాగా కనపడదు, నొప్పిలాగా కనపడదు. అందుకే యోబు అంటాడు, నేను కొన్నిసార్లు చెవిటివా అని వాళ్ళే అయిపోయాను. చెవుడుందా యోబుకి? దావీదుకి చెవుడు లేదు. కానీ ఎలా అయిపోయాడు? నువ్వు కూడా ప్రతిదీ నాకేనని తీసుకోమాకు, వదిలే. దేవునికి అప్పు చెప్పు. ఏదైనా సరే, ఇరుగు పొరుగు వాళ్ళన్నా, భర్త అన్నా, భార్య అన్నా, ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులన్నా, ఎవరు ఏం మాట్లాడినా ఎలా ఉండాలి? మనం చెవిటి వాళ్ళలాగా ఉండాలి. దేవునికి అప్పు చెప్పాలి. అప్పుడే నువ్వు ఆ భారం నుండి విడుదల పొందుతావు. ప్రియ సంగమా, గుగ్గిలము తీసుకొని రాబడితే స్వస్థత కలుగుతుంది. వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. వాక్యము నీ బాధలలో నెమ్మదినిస్తుంది. వాక్యమే నీకు దీపంగా మారుతుంది. ఆ వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నీ ఇంట్లోకి, నీ జీవితంలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఆహ్వానిస్తే ఆ వాక్యమై ఉన్న యేసయ్య ఈ రాత్రి నీ హృదయంలోనికి వచ్చును గాక, నీ కుటుంబంలోనికి వచ్చును గాక, నీ వ్యాపారంలోనికి వచ్చును గాక, నీ బిడ్డల జీవితంలోకి వచ్చును గాక, నీ చదువులోకి వచ్చును గాక, నీ వాహనాల మీదకి వచ్చును గాక. దేవుని యొక్క కృప నీ కుటుంబం అంతటిని ఆవరించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. రైట్, లేచి నిలబడి.